ప్రైజ్ అలాట్. దేవునికే మహిమ కలుగును గాక. మరి దేవుని ప్రార్థన బట్టి దేవుడు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఈ శుక్రవారమున ఈ సాయంకాలంలో చేరి కొద్ది నిమిషాలు లైవ్ ఇస్తుండగా పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరితో మాట్లాడి నడిపించును గాక. ఆమె మరి లైవ్ లో వీక్షిస్తున్న బిడ్డలు లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సీమలో నొక్కండి. దయచేసి మరి లైవ్ ఈ శుక్రవారం లైవ్ లో చేరి ప్రభువుని స్తుతిస్తుండగా ప్రభు మహింపరచుకొని ముందుకు వెళ్ళాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. అనంతరము ఒక పాట పాడుకొని మరి వాక్యంలోనికి వెళ్దాం. మరి యూట్యూబ్ చూస్తున్న వారు దయచేసి తప్పక చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇతర వాళ్ళకి ఈ యొక్క లింకును పంపించండి. ప్రైజ్ అలాట్. ప్రార్థన. ప్రేమ స్వరూపి రక్షణ తండ్రి, నా ప్రభు నా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు నీ రెక్కల చట్టం మమ్మల్ని అందరినీ భద్రపరచుకొని కృపాదేశం మా ఇంట ఉంచి మమ్మల్ని దినదినం నడిపిస్తున్న దేవానికి స్తోత్రాలు. ఏమిచ్చినడం తెచ్చలేదు. రక్షణ పాత్రను నీ చేత పట్టుకొని ఆయా మౌనంగా ఉండకుండా కొద్ది నిమిషాలు మేము ఈ గృహంలో చేరి శుతిస్తుండగా శుతుల పైన ఆసీనుడా, నీకు చూస్తున్న దేవుడు, వింటున్న దేవుడు ప్రభా, ఈ గృహంలో చేరి ఈ శుక్రవారమున గృహాల కొరకు, దేశాల కొరకు, రాష్ట్రాల కొరకు, భారతదేశాల కొరకు, వృద్ధుల కొరకు, సంటి బిడ్డల కొరకు, అందరి కొరకు ప్రార్థిస్తున్నా. ప్రార్థన పదం దాచేయండి. దైవ సాకులు, కుటుంబాలు, పరిచయ సంఘాలను ఆనాటికి విస్తరింపచేయండి. ఈ రీతిగా నాయన చేరి మేము నిన్ను స్తుతిస్తుండగా మా స్తుతులు అందుకోండి. మా ప్రక్షణ మీరుండి నడిపించండి. మాలో ఉండి కార్యాలు జరిగించండి. మాలో ఉండి అద్భుతాలు జరిగించండి. మాలో ఉండి సూచికలు జరిగించండి. మాతో ఉండి మాట్లాడండి. అయ్యో మీరు మాట్లాడకపోతే నేనేం చేయలేను, ఒట్టిగా నిలబడతాం ప్రభు. నీ ప్రణాళికను బట్టి ఇక్కడ నేను చేరి గృహములో చేరి స్తుతిస్తుండగా స్తుతుల పైన ఆసీనుడా దీవించి ఆశీర్వదించండి. నీ కృపలో ఇంకా వర్ధిల్లడానికి సాయం చేయమని ఆశపడుతున్న తృప్తిపరచండి. మీరే ఇంకా ముందుకు తీసుకువెళ్ళండి. ఎలానైనా నీ మాటలు వివరించాలో, బోధించాలో, ప్రకటించాలో మాకు నేర్పించండి. అయ్యా మీరే మా ప్రక్షణ నుండి మాకు తెలివిని, జ్ఞానమును, ఆలోచన దయచండి. మీరుంటేనే ప్రభావ మేము ముందుకు వెళ్ళగలం. మీరుంటేనే ప్రభావ మేము ముందుకు సాగగలం. మా ప్రక్షణ మీరుండి నడిపించి దీవించి కనికరించండి. ఇక్కడ చేరిన నాయన బిడ్డలందరినీ దీవించండి. పాటల ప్రార్థనలు చేయడం మాకు నేర్పించి దీవించండి. ఈ శుక్రవార దైవలను పరిశుద్ధాత్మను కుమ్మరించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ అలాట్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. పాట పాడుకొని ప్రభు నామని మహిమపరచుకుందాం. అందరం చప్పట్లు కొడుతూ ప్రభు నామని మహిమపరచుకుందాం. ఎవరు మౌనంగా ఉండకుండా దయచేసి దేవుని పిల్లలమైన మనము దేవుని మహిమపరచుకుంటూ ముందుకు వెళ్ళాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. హల్లెలూయా. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోవా ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. నీ ప్రజల పక్షముగా యుద్ధమును చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండి. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. సింహాల బోనుకైనా
సంతోషముగా వెళ్ళిరి సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి ప్రార్థించిన వెంటనే రక్షించు నీ హస్తము ప్రార్థించిన వెంటనే రక్షించు నీ హస్తము యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది చెరసాలలో వేసిన సంఖ్యలు బిగించిన చెరసాలలో వేసిన సంఖ్యలు బిగించిన సంఘము ప్రార్థింపగా సంఖ్యలు విడిపోయెను సంఘము ప్రార్థింపగా సంఖ్యలు విడిపోయెను యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది పౌలు శీలను బంధించి చెరసాలలో వేయగా పౌలు శీలను బంధించి చెరసాలలో వేయగా పాటలతో ప్రార్థింపగా చెరసాల బ్రతాలయే పాటలతో ప్రార్థింపగా చెరసాలు బ్రతాలయే యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క కృపను బట్టి దేవుని యొక్క దయను బట్టి ఈ రాత్రి వేళ మనము ఇక్కడ చేరి ప్రభువుని స్తుతిస్తుండగా ప్రభువుని మహిమపరుస్తుండగా ప్రభువుని కొనియాడుతుండగా మరి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లును గాక. మరి ఎవరో ఆలస్యం చేయకుండా దయచేసి దేవుని కొద్ది నిమిషాలు మనము మహిమపరుచుకుందాం. కొద్ది నిమిషాలు దేవునితో మరి మాట్లాడుకుందాం. దేవుడు ఎంతగానో మనల్ని కాపాడి మరి నడిపించి ఆయన ఉచితమైన కృపను బట్టి ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు దేవుడు కాపాడిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లును గాక. ఆమేన్. మరి ఎవరు ఆలస్యం చేయకుండా మరి వాక్య సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. ఇప్పుడు దాకా మరి ప్రార్థన ద్వారాగా పాట ద్వారాగా మహిమపరుచుకుందాం. మరి ముఖ్యమైన ఘటంలోనికి మనము వెళుతున్నాం. మరి ప్రార్థన చేద్దాం. తరల వంచండి ప్రార్థన. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల గనుడ సర్వాధికారి సర్వనంతరానికి వందనాలు ప్రభా. అయ్యా ఎంతవరకు మమ్మల్ని కాచిన సన్నిధి వర్ధలింప చేసి దిండిని మమ్మల్ని రక్షించి నియమములమైన కృప చేత దయచేత మమ్మల్ని రక్షించడానికి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా, దీవించండి. నీ అందు భయము భక్తి కలిగి మేము జీవించలాగిన సహాయాన్ని దయచి నీ కృప చేత నీ దయచేత నింపండి. అయ్యా
ఇప్పటిదాకా పాటల ద్వారా నేను మాయపరిచాం. ఇప్పుడు మేము వాక్యంలోనికి వెళుతున్నాగా ప్రతి మీరు మాతో మాట్లాడండి ప్రభావ, మాలో మీరు ఉండి కార్యాలు జరిగించండి, దీవించి ఆస్వాదించండి ప్రభావ. అక్కడ కూడిన ప్రతి బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకున్న ఔషధాలను మీరు కాచి కాపాడండి ప్రభావ. ఇక్కడ ఎంతమంది అయితే కూడి ప్రార్థిస్తున్నామో ప్రార్థనలన్నీ మీరు ఆలకించి ప్రభావ, మాకు ఏదైతే అవసరమైతే మీరు ప్రతిదీ దయచేసి దీవించి ఆశ్రయిస్తారని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని ప్రణాళికను బట్టి ఈ యొక్క సాయంకాల వేళల్లో కుటుంబం ప్రార్థనతో కలిసి మరి శుక్రవారమున ఇక్కడ చేరి ప్రభువుని స్తుతిస్తుండగా, ప్రభువుని మహిమపరుస్తుండగా, ప్రభువుతో ఉంటుండగా ప్రభు మనందరి పక్షాన్ని నడిపించును గాక. ఆమేన్. ఈరోజు వాక్యము మనము విందాం. మరి ఈరోజు వాక్యము అంశం ఏంటంటే పరిగెత్తుట. పరిగెత్తుట. అసలు పరిగెత్తింది ఎవరు, అసలు యేసయ్యని వెంబడించింది ఎవరు అనే అంశం మీద మనము కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయము 4వ వచనం చదువుకొని మనము ముందుకు వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు యేసు ఆ త్రోవలో రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు చాలు ఇక్కడ ఏంటంట, ఈ జక్కయ్య అనే వ్యక్తి పరిగెత్తాడు. దేనికోసమంట? యేసయ్యను చూడటానికి పరిగెత్తాడు. ఈరోజు నీవు పరిగెత్తుతున్నావా? యేసయ్యని వెంబడిస్తున్నావా? మరి ఆయన యేసయ్యను చూడాలనే జక్కయ్య ఏం చేశాడు? పరిగెత్తాడు. ఎక్కడ పరిగెత్తాడు? మేడు చెట్టు దగ్గరికి పరిగెత్తాడు. ఎప్పుడైతే పరిగెత్తాడో ఆ పరిగి ఎత్తటంలోనే ఎవరు గమనించారు చెప్పండి? అక్కడున్న ప్రజల ఏంటి పిచ్చి పట్టిందా, ఏంటి పరిగెత్తుతున్నాడు అనుకున్నారు? లేదు. అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే హృదయంలో అనుకున్నాడు, నేను పొట్టివాడైనందున యేసయ్యని నేను చూడలేకపోతున్నాను, ఈ జనులు గుంపుగా కూడినారని చెప్పి అప్పుడే ఒక ప్లాన్ లో వచ్చాడు. ఏం ప్లాన్ అది? నేను పరిగెత్తాలి, వీళ్ళందరి కాడికి ముందు పరిగెత్తి ఆ చెట్టు ఎక్కాననుకో, చెట్టు మీద నుంచి ఆయన యేసయ్యను చూడొచ్చు. ఎక్కడి నుంచి అంట? ఇప్పుడు ఎవరైనా పొట్టిగా ఉన్నారనుకో, ఒక గోడ ఎక్కటమో, లేకపోతే అడుగు ఎక్కటమో, లేకపోతే ఎవరైనా కనిపించకపోతే ఒక స్టూల్ ఎక్కటమో, కనిపించకపోతే ఏదో చేస్తా ఉంటారు. ఈయన ప్లానింగ్ ఏంటి అంటే, యేసని ఖచ్చితంగా ఆయన ఇటు వెళ్తాడుగా, ఈ త్రోవను వెళ్తాడుగా, నేను ఖచ్చితంగా ఆయన చూస్తాను అని పరుగున వెళ్ళాడు. మేడి చెట్టు ఎక్కాడు. ఎందుకు పరిగెత్తాడంటే యేసయ్యను చూడటానికి పరిగెత్తాడు. ఈరోజు నువ్వు యేసయ్యతో మాట్లాడడానికి పరిగెత్తున్నావా? యేసయ్యతో నువ్వు ఉండటానికి పరిగెత్తుతున్నావా? యేసయ్యతో నువ్వు కలిసి జీవిస్తానికి ముందుకు వెళ్తున్నావా? నువ్వు పరిగెత్తేదానిగా ఉండాలి, పరిగెత్తేవాడిగా నువ్వు ఉండాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈరోజు పరుగు లేదు. ఈరోజు ఎక్కడ చూసినా వెళ్ళొచ్చులే మందిరానికి ఆలస్యం చేస్తా ఉన్నారు. ఈరోజు నువ్వు అనుకున్నావంటే అనుకున్న రీతిగా నీ మనసులో ఎప్పుడైతే నేను వెళ్ళి పరిగెత్తి ప్రభుని స్తుతించాలి, నేను పరిగెత్తి ప్రభుని మహిమపరచాలి, నేను పరిగెత్తి ప్రభుతో నేను మాట్లాడాలి అని నువ్వు ఎప్పుడైతే నువ్వు మనసులో అనుకొని వెళ్తావో, దేవుడు నీతోనే మాట్లాడతాడు. నువ్వు మాట్లాడాలంటే నువ్వేం చేయాలి? పరిగెత్తాలి. ఈరోజు పరిగెత్తట్లా. ఏం చేస్తాను? దేనికి పరిగెత్తున్నారు తెలుసా? ఎక్కడన్నా తిరణాలు పెడితే పరిగెత్తుతున్నారు, ఎక్కడన్నా డీజేలు పెడితే పరిగెత్తుతున్నారు, ఎక్కడన్నా ఏదన్నా సమస్య జరిగిందంటే పరిగెత్తుతున్నారు, ఎక్కడన్నా ఏదన్నా మరి ఇబ్బందులు జరుగుతున్నాయంటే ఆ ఇబ్బందుల దగ్గరికి వెళ్ళాలి. కరెక్టే. ఇబ్బందులు జరగని కాడికి వెళ్ళి పరిగెత్తుతా ఉన్న టైం అంతా అక్కడ గడిపేస్తా ఉన్నారు. కానీ ఈయన టైం ఎక్కడ గడపరా, పరుగున పోయాడు. ఎక్కడికి ఎక్కాడు? మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు కింద ఎవరున్నారు?
మేడి చెట్టు మీద జక్కయ్య ఉన్నాడు, మేడి చెట్టు కింద యేసయ్య ఉన్నాడు. అప్పుడు ఆ చెట్టు వైపు కనులెత్తి జక్కయ్య త్వరగా దిగిరమ్ము. అసలు పేరు పెట్టి పిలిచాడండి ఆయన. నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు ఈ రాత్రి వేళ. రా యేసయ్య దగ్గరికి పరిగెత్తు, యేసయ్య పాదాలు పట్టుకో, యేసయ్య దగ్గరికి రాను. నీ పరుగు ఎక్కడికో తెలుసా? ఎక్కడికో పరిగెత్తటం కాదు, నీ పరుగు ఎక్కడికో వెళ్ళటం కాదు. నీవు పరిగెత్తినప్పుడు, నీవు నడిచినప్పుడు, నీవు ముందుకు వెళ్తున్నప్పుడు నీ పరుగు ఎక్కడికి వెళ్ళాలి? యేసయ్యని వెంబడించే పరుగుగా ఉండాలి. రెండోదిగా చూద్దాం. రెండో రాజులు 5వ అధ్యాయము 20 చూద్దాం. రెండో రాజులు 5వ అధ్యాయము 20 చదువుకొని ముందుకు వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు చూడండి ఎవరంట? ఎలీషా దగ్గర ఎలీషా దగ్గర ఉన్న సేవకుడు గేహాజీ సిరియానుడైన ఈ నయమానును తీసుకొని వచ్చి వాటిని అంగీకరించుటకు నా యజమానుడికి మనసు లేకపోయినను గాని యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకొని నందును. అంటే ఎక్కడికి పరిగెత్తాడైనా? ధనము కోసం పరిగెత్తాడు. అక్కడ ఉన్న ఎలీషా దైవ సేవకుడు మాట వినలా. ఎప్పుడైతే ఎలీషా ఏం చేశాడు? అయ్యా ఇది సంపాదించుకోవడానికి సమయమా? మనల్ని పట్టుకుంది ఎందుకో తెలుసా? నిన్ను నన్ను రక్షించుకుంది తెలుసా? అనేక ఆత్మలు రక్షించడానికి, అనేక చోట్లకి వెళ్ళి ఆయన సువార్తను ప్రకటించడానికి, అనేక చోట్లకి వెళ్ళి ఆయన మహిమపరచడానికి మనల్ని దేవుడు పట్టుకొని ఎన్నుకొని దైవ సాకు ద్వారా నడిపిస్తా ఉంటే ఈ రోజు పరిగెత్తేది ఎక్కడికో తెలుసా? ధనము కోసం పరిగెత్తుతున్నాడు, డబ్బు కోసం పరిగెత్తుతా ఉన్నారు. ఒక్కొక్కరైతే ఎంతలకైనా పరిగెత్తుతా ఉన్నారు. నేను అంటాను వాళ్ళు చూసి ఆశ్చర్యపోతాను. ఏంటి మీ పరుగు? ఏదన్నా లేనివాడు పరిగెత్తాలి. నీకు అన్ని దేవుడు ఇచ్చాడు కదా, దేవుడు నీకు ఒక సంఘాన్ని ఏర్పరిచాడు కదా, ఆ సంఘం నిన్ను పోషించదా? ఆ సంఘం నిన్ను నడిపించదా? నువ్వు ఎక్కడికి పరిగెత్తుతున్నావు? ఈ వాక్యం ద్వారా నేర్చుకో. అక్కడ ఎలీషా దైవజనుడు ఏమంటున్నాడు? అయ్యా ఇది సంపాదించుకోవడానికి సమయము కాదు. ఎందుకో తెలుసా? మరి పరిగెత్తాడు. పరిగెత్తి నాకు ఏం తెచ్చుకున్నాడు? అక్కడ అబద్ధం ఆడాడు లేదా? అయ్యా అది కాదయ్యా, దేవుడు మనకి ఇస్తాడయ్యా, పరిగెత్తన అవసరంలా. అయినా మనం సామెత వేస్తారు పెద్దలు ఏమంటే, పరిగెత్తి పాలు తాగి కంటే నిలబడి నీళ్లు తాగుట మేలు. ఈయన పరిగెత్తాడు. ఎక్కడికి? ఆ యొక్క రాజు దగ్గరికి పరిగెత్తాడు. అయ్యా నయమాన దగ్గరికి పరిగెత్తాడు. అయ్యా చెప్పాడా యెహోవా దేవుడు ఇలా చెప్పాడయ్యా, అది నువ్వు అవి ఇస్తానన్నావు కదా, అవి నాకు ఇవ్వయ్యా అని అడిగాడు. తర్వాత ఈయన దగ్గరికి వచ్చి, అయ్యా ఎక్కడికి వెళ్ళావు అంటే, నేను ఎక్కడికి వెళ్ళా, ఇక్కడే ఉన్నానే అని అక్కడ అబద్ధం ఆడాడు. గేహాజీ అబద్ధం ఆడాడు. అబద్ధం ఆడినమంటే అప్పుడు చెప్పేశాడు, ఆయనకు ఉన్నది నీకు వచ్చునుగా. అంటే ఈరోజు ఎందుకు నీ పోరాటం, ఎందుకు నీ పరిగెత్తుతున్నావంటే ఏంటంట? బలహీనతలకు తెచ్చుకోవటానికి పరిగెత్తుతున్నాం, సమస్యలు తెచ్చుకోవడానికి పరిగెత్తుతా ఉన్నాం. పరిగెత్తే వారిగా ఉండకూడదు, దేవుణ్ణి స్తుతించేవారిగా, దేవుణ్ణి మహింపరిచేవారిగా ఉండాలి. మేము పరిగెత్తేది ఎందుకో తెలుసా? సువార్త చెప్పడానికి పరిగెత్తుతా ఉన్నాం. ఈ రోజుకు మా పరుగదే. ఎవరో మరి ఏదో ఇస్తున్నారు, ఏదో తెచ్చుకుంటున్నామని దానికోసం అయితే మేము పరిగెత్తట్లా. దేవుని మాటలు అందించాలి. దేవుని వాక్యం మమ్మల్ని పట్టుకున్నాడు, అలుపులను దీనులను, అసలు దేనికి పనికిరంటి వాడిని పరిశుద్ధ సావాసంలో కలిసినామంటే
కేవలము పరిగెత్తడమే నాకు నేర్పించిన ప్రభు. పరిగెత్తాడు. తెలుసు మరి ఆ పరుగు తొదముట్టించే వారిగా ఉండాలి. మూడవదిగా చదువుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 24 చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. వినండి, గ్రహించుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. 9:24. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చెను. వారు అతని చంపవలెనని రాత్రింబగళ్ళు ద్వారము యొద్ద కాచుకొనిచుండిరి గనుక అతని శిశువులు రాత్రివేళ అతనిని తీసుకొని పోయి గుంపులో నుంచి గోడగుండా అతనిని క్రిందకు దింపిరి. అతను చంపివేయాలని ఎంబడించినప్పుడు ఏం జరిగింది అక్కడ? అతను గుంపులో కూడి అతను చంపకూడదు, ఇతను కావాలి మనకని చెప్పి ఏం చేశాడు? తాడు దించి కిందకు వదిలేశారు. వదిలేస్తున్నారు. చూద్దాం. గుంపులో ఉంచి గోడగుండా అతని క్రిందకు దింపాను. అతడు యెరూషలేమునకు వచ్చి శిశువులతో కలిసి కలుసుకొనుటకు ప్రయత్నము చేసిన కాని అతడు శిశువుడని నమ్మలేక ఎవరు నమ్మలేకంట? అతడు శిశువుని నమ్మలేక అందరును అతనికి భయపడిరి. అయితే బరబ్బా అతని దగ్గరకు తీసి అపోస్తుల యొద్దకు తోడుకొని వచ్చిన ఇతడు చూడండి, అతన్ని తోడుకొని వచ్చిన ప్రభువుని చూచిననియు ప్రభువుతో అతనితో మాట్లాడినని దమస్కాలో చాలు. ఇక్కడ ఏంటంటే ఎవరు అతన్ని దించినమ్మటే ఏం చేశారు? అక్కడికి ఏంటంట వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఎవరిని కలుసుకున్నాడు? ప్రభువుని కలుసుకున్నాడు. ఈరోజు ప్రతి విషయంలో దేవునితో మనం మాట్లాడాలి, దేవునితో మనము ఉండాలి. 4వదిగా చూద్దాం. 1 సమూయేలు 17వ అధ్యాయం 51. 1 సమూయేలు 17వ అధ్యాయము 51 చదువుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. వాడు బోర్ల పడగా చూడండి, దావీదు పరిగెత్తుకొని పోయి ఫిలిష్తీయుల మీద నిలుచుండి వాని కత్తి దానితో వానిని చంపి వాని తలను ఏం చేశాడంట? తెగ వేసెను. అక్కడ ఏం చేశాడు? రండి, మీరు ఎవరైనా కానీ నన్ను ఓడిస్తే ఏంటంట? నన్ను ఓడిస్తే అని అక్కడ చెప్పారు. అయితే ఏం చేశాడు? పరుగున ఎవరు వెళ్ళాడు? దావీదు వెళ్ళాడు. దావీదు వెళ్ళి ఆయన కత్తితోనే ఏం చేశాడు? మెర కోసివేశాడు. ఎందుకో తెలుసా? ఎవరు మనము దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి జీవిస్తే ఎవరు మనల్ని చేయరు. అక్కడ ఎర్రవీగుతా ఉన్నాడు. ఫిలిష్తీయులా, మీరు నన్ను నన్ను ఏం చేయమంట? నన్ను ఏంటి ఓడించండి అని ఫిలిష్తీయులను ఏం చేస్తా ఉన్నాడు? కేకలు వేస్తా ఉన్నాడు. కేకలు వేస్తా ఉంటే ఎవరు బయటికి రాట్లా, ఎవరు ఆయన దగ్గరికి రాలా. ఆయన ఎంత ఉన్నాడు తెలుసా? 6 ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 6 అడుగుల
జానడు. అంటే అలాంటి వ్యక్తిని చూస్తే మరి బాగా ఎత్తుగలవాడు, బాగా మందము గలవాడు, ఓడించడానికి ఎవరికి ధైర్యం సరిపోలా. వెంటనే ఈ దావీదు పరిగెత్తాడు. పరిగెత్తగానే ఒకే ఒక్క రాయి ఆ తీసి గెర్ర తిప్పి వరిసాలతో కొట్టగానే కుప్ప కూలిపోయాడు. వెంటనే అతని కత్తి తీసి అతన్నే మెర కోసివేశాడు. కానీ దేవుని కొరకు ఏం చేశాడు? పరిగెత్తాడు. దేవుని మహిమ పరిచేవాడిగా మనము ఉండాలి. ఇంకోటి చూద్దాం, 5వదిగా లూకా సువార్త 15వ అధ్యాయము 20 చూద్దాం. లూకా సువార్త 5వ అధ్యాయము లూకా సువార్త 15వ అధ్యాయము 20. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాడు ఇంకను దూరముగా ఉన్నప్పుడు తండ్రి చూడండి, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తి వాడిని మెడ మీద పట్టి ముద్దు పెట్టుకునేను. ఏం చేశాడు? ఇది తప్పిపోయిన కుమారుడు. తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? నాన్న, నేను ఏ దేశం వెళ్ళి బ్రతుకుతాను, నాకు ఎంత అయితే ఆస్తి వస్తే అంత ఇచ్చేయి. రైటే నాన్న, నువ్వు బ్రతకడమే కారణం నాకని ఇచ్చేశాడు. అంతా అక్కడ పోగొట్టుకున్నాడు. మరి మా తండ్రి దగ్గర నేను ఉండాలని చెప్పి మరలా వస్తుంటే తండ్రి దూరముగా నుండి చూసి, చూడండి మన తండ్రి ప్రేమ ఎంతో గొప్పదో తెలుసా? ఈరోజు నిన్ను చూస్తున్న నీ దేవుడు నీకు తండ్రిగా ఉండి నిన్ను చూస్తా ఉన్నాడు. నా తండ్రి, నా కుమారుడు నా దగ్గరకు వస్తాడు, నన్ను పలకరిస్తాడు, నాతోనే ఉంటాడు. ఆయన చూస్తా ఉన్నాడు, ఆయన నిన్ను పిలుస్తా ఉన్నాడు. ఈయన పరుగున నా కుమారుడు వస్తున్నాడు అడుగో అని ఆయనకి ఇచ్చిన ధనం వైపు చూడాల. ఎంతగా అయితే నా కుమారుడు మరలా తిరిగి నా దగ్గరికి వస్తున్నాడు అని చెప్పి పరుగున పరిగెత్తుకుంటా. ఎవరు పరిగెత్తాడు? కుమారుడు తండ్రి దగ్గర పరిగెత్తాలి. కానీ ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి అంటే తండ్రి కుమారుడు దగ్గరికి పరిగెత్తాడు. దేవునికి ఏమైనా పరిగెత్తే వారిగా ఉన్నారా? తండ్రి కుమారుడు కొరకు పరిగెత్తి ఆ మురికి వస్త్రాలతో ఆ పందుల దొడ్డిలో పనిచేస్తున్నా గాని తండ్రి ప్రేమ ఎంత గొప్పదండి. కానీ నీ తండ్రి నిన్ను చూస్తా ఉన్నాడు. ఆ తండ్రి వెంటనే ఎక్కడ మెడ మీద ముద్దు పెట్టుకొని, నాన్న అయితే లేరా, పోతే ఏముంటి, మరలా నువ్వు తిరిగి నాకు వచ్చా, నాకు అదే సంతోషం అని మరి ఆ కుమారుని ఎంతగానో మరి దగ్గరకు పిలిచి మరి గొప్ప ఇంది చేసినట్టుగా మనం అక్కడే చూస్తా ఉంటాం. ఎవరన్నా చేస్తారా? ఎవరన్నా తప్పిపోయి వస్తే సరిగ్గా కుమారుని దగ్గరకు పలకరించరు. ఎవరన్నా ఒకవేళ వారు మరి తెలుసుకొని మళ్ళా నా తల్లి కావాలి, నా తండ్రి కావాలి అంటే ఒకవేళ వస్తే అని అదే రీతిగా చూస్తా ఉంటారు.